యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఒకే లోపరి. ఈ ఎపిసోడ్లో మనం మొత్తం సిల్క్ కోటా శారీసే చూస్తున్నామండి. ఇగో నేను కూడానండి విత్ కాంజీవరం పెద్ద పెద్ద బోర్డర్స్ అండి. సిల్క్ కోటాలో కాంజీవరం బోర్డర్స్తో చూస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇగో నేను కూడా ఇప్పుడు అదే కట్టానండి. అసలు కట్టుకుంటే ఓపెన్ చేసి కడితే మాత్రం శారీ సూపర్గా ఉన్నాయండి. చాలా వెయిట్లెస్ అండి. వీటికి నన్ను అడిగితే అంటే మనకి స్టార్చ్ కూడా అక్కర్లేదండి, గంజి అక్కర్లేదు. చక్కగా వాష్ హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. తర్వాత మనకి చాలా వెయిట్లెస్ శారీస్ అండి. చాలా త్వరగా ఈ సీజన్లో అయితే మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్లో అయితే చాలా త్వరగా అంటే ఇవి వాష్ చేయగానే చాలా డ్రై అయిపోతాయి అన్నమాట. చాలా త్వరగా డ్రై అయిపోతాయి. అలాగే ఏంటంటే కొంచెం ఐరన్ చేసుకొని వాష్ అండ్ వేర్ శారీస్ లాగానే యూస్ చేసుకోవచ్చండి. ఓకేనా. మనకి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా శారీ ఏం నలగదండి. ట్రావెలింగ్లో పనికొస్తుంది, అట్లాగే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి పనికొస్తుంది, డైలీ యూస్, ఆఫీస్ యూస్ అన్నిటికీ పనికొస్తుందండి. అంత బాగున్నాయి అన్నమాట శారీస్. ఇగో నేను కూడా ఇప్పుడు అదే కట్టాను చూడండి. దిస్ ఈజ్ ఆల్సో సిల్క్ కోటాలో ఇదొక బ్రాండ్ మీద రిలీజ్ అయిందండి. ఇది వచ్చి మనకి 1050 పడుతుందండి శారీ. నేను కట్టింది అయితే 1250 అనుకుంటా. ఇది 1050 అండి. విత్ జరీ బోర్డర్తో ఉందండి. ఎంత బాగుందో చూడండి. లైట్ లెమన్ ఎల్లో అండి. శారీ మొత్తం కూడా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చిందండి. స్పారో డిజైన్ అండి మొత్తం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కలంకారీ ప్రింట్తో ఇచ్చాడండి. పళ్ళు వచ్చేటప్పటికి కలంకారీ ప్రింట్, కిందకు వచ్చేటప్పటికేమో మనకి కొంచెం మన బోర్డర్ జరీ వచ్చేటప్పటికి మనకి ఇది దీనిలాగా ఉందండి. కొంచెం ఏమంటే కాపర్ జరీ లాగా ఉంది. ఎలిఫెంట్స్ డిజైన్తో ఉందండి. ఓకేనా. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. లైట్ ఒకలాంటి ఎల్లో అండ్ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్లో ఉందండి. ఇక చూడండి, ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. బోర్డర్ అంతా మనకి పైనేమో ఒక 2 ఇంచెస్ బోర్డర్, కిందకు వచ్చేటప్పటికి 4 to 5 ఇంచెస్ బోర్డర్ ఉందండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇవన్నీ కూడా సిల్క్ కోటా శారీస్ అండి. ఇవన్నీ సిల్క్ కోటా శారీస్ అండి. ఈ శారీ వచ్చి మనకి 1050 అండి, ఫ్రీ షిప్పింగ్. 2-3 వెరైటీస్లో రిలీజ్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా రిలీజ్ చేస్తాము ఈ శారీస్ అన్నీ. సేమ్ అదేనండి, అదే మెటీరియల్, డిజైన్ మారిందన్నమాట. ఇదిగోండి. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం పీచ్ కలర్ అండి. పీచ్ కలర్కి బర్గండీ కలర్ బార్డర్తో ఉందన్నమాట. ఇది అబ్బా ఎంత బాగుందోనండి. ఇది కూడా అన్ని స్పారో డిజైనేనండి. అంటే పిచ్చుకల్లాగా ఉన్నాయన్నమాట. అట్లా వచ్చిందన్నమాట డిజైన్. కింద వచ్చేటప్పటికేమో ఎలిఫెంట్స్ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు పళ్ళు వచ్చేటప్పటికి మొత్తం కూడా ఇట్లా ఉందండి. కలంకారీ డిజైన్తో ఇచ్చాడనమాట. మన ఇవి పికాక్స్ కలంకారీ డిజైన్ అండి. ఓకేనా. ఇదిగోండి శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి. పళ్ళు ఏమొచ్చిందో బార్డర్ ఏమొచ్చిందో అదే ఉంటుంది. ఇది కూడా మనకి కాపర్ జరీతో మిక్సింగ్ అయి ఉందండి. ఓకేనా. 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి మనకి ఇది జూట్ కాటన్ అనుకుంటండి. ఇది 1100లో ఉందండి. ఈ శారీ నేను కూడా తీసుకొని కట్టానండి. వాషెస్ కూడా పడింది. చాలా బాగుంటున్నాయి. ఇవి కూడా జస్ట్ నేను వెరైటీ కోసం తెప్పించాను. పిచ్వై ప్రింట్స్తో ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. జూట్ సిల్క్, నాట్ ఏ కాటన్, జూట్ సిల్క్, కాటన్ విత్ సిల్క్ మిక్సింగ్లో ఉందండి. చూడండి ఎంత పెద్ద అంటే బర్గండీ కలర్లో వచ్చిందండి. పెద్ద పెద్ద ఆవులు వచ్చినాయి అన్నమాట. కానీ మెటీరియల్ మాత్రం నేను చెప్తున్నానండి, ఇప్పటికి ఐ థింక్ 7-8 వాష్లు పడిపోయింది నా శారీ అయితే. ఎక్సలెంట్ అండి. నేను యాష్ కలర్లో తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే ఈ ఈ పైనుండి బర్గండీ కలరును ఇది మన ఏమంటాం మెహందీ గ్రీన్, 2 కల్నేతలో వచ్చిందన్నమాట. శారీ అంతా కూడా ఇది ఏంటంటే హ్యాండ్ ఓవెన్ కాదండి, హ్యాండ్తో నేసిన చీరలు కదా. అందుకేనండి ఇట్లా గీతలు గీతలుగా అట్లా ఉంటుందన్నమాట. అంటే సాఫ్ట్గా ఉండదు, సాఫ్ట్గా అయితే ఉండదు, అట్లానే గుచ్చుకోదు, అలా ఉంటుందన్నమాట.
ఇదిగోండి చాలా బాగుందండి శారీ అయితే, డ్యూరబిలిటీ బాగుందండి. అసలు మనం ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు, ట్రావెలింగ్లో బాగుంటుంది, ఆఫీస్ యూస్ అండ్ డైలీ యూస్. అస్సలు మీకు ట్రాన్స్పరెన్సీ ఉండదండి శారీ, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుంది. 1100 అండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, పైన కింద బార్డర్ ఉంటుందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, అసలు ఇది మెరుపు ఉందండి, మెటీరియల్లో మెరుపు ఉంది. ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి, అది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎలా ఉందో ఆటలో వచ్చిందండి, కానీ చాలా బాగుందండి. కడితే మాత్రం చూసిన దానికంటే కూడా కరిటే అందంగా ఉందండి ఈ శారీస్. అట్లాగే మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఇది బ్లౌజ్ పీస్ ఇట్లా ఇచ్చాడు. కల్నేతలో ఉంది కదండి, ఇదంతా కల్నేత అన్నమాట. చూసారా ముడులు ముడులుగా ఉంటుందండి. మనకి నేచిన అంటే అంటే మగ్గల మీద నేస్తారు కదా, నేచిన చీరలు ఇలా ఉంటాయి ముళ్ళు ముళ్ళుగా. అది చాలా బాగుందండి శారీ. ఇంక ఇవి ఒక 3 శారీస్ మాత్రమే ఉన్నాయి, 2నో 3నో ఉన్నాయన్నమాట, అందుకే అవి కూడా రిలీజ్ చేసేస్తున్నాం. శారీ కాస్ట్ వచ్చి 1100, ఫ్రీ షిప్పింగ్ అండి. నేనేమో యాష్ కలర్లో తీసుకున్నాను. బా ఇది చూడండి, పికాక్ బ్లూ అండి, ఇది ఎక్సలెంట్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్, ఎంత బాగుందో చూడండి. రస్ట్ కలర్ను ఒకలాంటి బ్రౌన్ అండ్ రస్ట్, అంటే మనం ఇటుకల రంగు అంటాం కదా, రస్ట్ అంటే మనం తుప్పు రంగు అంటాం కదా, అది. ఇంకా చూసారా ఒకలాంటి వైలెట్ నేవీ బ్లూ కలిస్తే ఎలా ఉంటుందో దాని మీద పెద్ద పెద్ద ఆవులు వచ్చినాయండి పళ్ళులో. ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి డిజైన్. ఇక పైన కింద కూడా బోర్డర్ వచ్చిందండి, మొత్తం కూడా పికాక్ బ్లూ అండి, ఇది కల్నేతలో ఉంది, బ్లూ అండ్ గ్రీన్ కల్నేతలో. ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఆవు చిన్న చిన్న ఆవు బొమ్మలను అవి వచ్చినాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇదే ఉంటుంది. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, కట్టు చెంగులో ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ వచ్చి 1100, ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగుంటుందండి. వీటికి ఏమి మనకి గంజి అది కూడా అక్కర్లేదండి, వాటికి జస్ట్ ఏంటంటే వాష్ అండ్ వేర్ శారీస్ అండి ఇవి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి. నేను వాడుతున్నాను కాబట్టి అంత గ్యారంటీగా మీకు చెప్పగలుగుతున్నా. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి, ఎంత బాగుంటుందోనండి. ఇది మంచి గ్రీన్ అంటే కల్నేతలో ఉందండి, అందుకనే చాలా అందంగా ఉందన్నమాట. దానికి డార్క్ మరూన్ ఇచ్చాడండి, బ్లాకిష్ మెరూన్ అంటే. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు, పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి పళ్ళులో. ఇగోండి ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మిక్సింగ్లో ఉంది కదండి కల్నేత చీరలు ఇవి, అందుకే ఇంత అందంగా ఉన్నాయండి. ఇక పైన కింద కూడా బోర్డర్ ఉందండి. పైకి వచ్చేసరికి 2 ఇంచులు ఉంటుంది, కింద 3 ఇంచెస్ బోర్డర్ ఉందండి. శారీ మొత్తం కూడా మనకి ఇదిగా ఉంటుంది. అసలు ఎంత బాగుందోనండి ఇది. కాటన్ అనుకుంటే కాటన్ లాగానే ఉంది, అలా అని మళ్ళీ సిల్క్ లేదా అనుకుంటే కొంచెం మనకి సిల్క్ మిక్సింగ్ కూడా ఉందండి. సిల్క్ కోటా టైప్లో తీసుకొచ్చాడు అన్నమాట ఇవి. అయిపోయింది ఓవరాల్ శారీ ఇట్లా వచ్చిందండి. అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి, గంజి అవసరం లేదు మనకి. వాష్ అండ్ వేర్ శారీస్ అన్ని సీజన్స్లో కట్టుకోవచ్చండి, ఇరిటేషన్ రాదు బాడీకి. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ అండి, శారీకి బ్లౌజు ఇదండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇదిగోండి బ్లౌజ్ కల్నేతలో ఉందన్నమాట, బ్లౌజ్ కూడా. ఓకేనా, చాలా బాగున్నాయండి శారీ అయితే, ఎక్సలెంట్ ఉంది. నేను కూడా ఏదో అనుకొని తీసుకున్నాను, ఒకటి కట్టి చూస్తే కానీ మనకు అర్థం కాదులే అని. 1100 అండి శారీ, ఫ్రీ షిప్పింగ్ అండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి అది. ఇది వచ్చేటప్పటికి మనకి బర్గండీ కలర్ అండి, అంటే మన బీట్రూట్ కలర్ లాగా చెప్పుకోవచ్చు మనం. దాంట్లోనే మిక్సింగ్ మాట, అది ఆలివ్ గ్రీను అది మిక్స్ అయి ఉన్నట్టుంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అండి. అసలు ఎంత మెరుపుందోనండి. ఈ హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి ఇవి, నేసిన చీరలు అన్నమాట మగ్గాల మీద. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా, చాలా బాగుందండి. పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి పళ్ళులో, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. రాణి కలరును గ్రీను కలిస్తే, బీట్రూట్ అన్నీ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. కల్నేత
శారీ. ఓకేనా. బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1100 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు ఇవన్నీ కూడా సిల్క్ కోట. ఇప్పుడు నేను కట్టిన శారీస్ లాంటివేనండి. చాలా వెయిట్లెస్ అండి. అసలు ఎక్సలెంట్ అండి. శారీ అయితే కానీ మనకి ఎలా ఉంటుందంటే ఎవరు దీని రేట్ని బట్టి శారీని అసలు ఎవరు డిసైడ్ చేయలేరండి. 1200లో ఉంది శారీ. బట్ చూడటానికి మాత్రం 10,000 అబోవ్ శారీ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసేనండి. పెద్ద పెద్ద బార్డర్ కాంజీవరం సిల్క్ కోట శారీస్ అండి ఇవి. ఇంతకుముందు చాలా రిలీజ్ చేసాం మనం. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి ఎక్కువ లైట్ కలర్సే ఉంటాయండి శారీస్. లైట్ కలర్ అండి, మన పిస్తా గ్రీన్, దాని మీద మనకి డార్క్ గ్రీన్, ఆరెంజ్, ఎల్లో చాలా కలర్స్తో ఇచ్చాడనమాట. కిందేమో మనకి 5 to 6 ఇంచెస్ వరకు జరీ బార్డర్ ఉంటుందండి. ఈ జరీ నల్లబడదు, ఏంటంటే ముడతపడదు, షింక్ అవదండి శారీ. ఇవన్నీ కూడా సిల్క్ కోటా శారీస్ అండి. సెమీస్ అండి. సిల్క్ కోటాలో సెమీస్ మాట. ప్యూర్ అయితే మనకి 6,000 అబోవ్ ఉంటాయండి. అన్నీను 6,000-7,000 అబోవ్. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో చూసారా పిచ్చివై ప్రింట్ ఎంత బాగుందో. పెద్ద పెద్ద ఆవులను లోటస్ ఇచ్చాడు. శారీ మొత్తం లోటస్ డిజైనేనండి ఇది. ఇక శారీ మొత్తం ఇట్లా లోటస్ డిజైన్తో ఉందండి అంతా కూడా. ఓకేనా. చాలా బాగుంటుందండి. చూసిన దానికంటే కడితే చాలా బాగుంటుంది. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి ఇవి. బట్ చూసారు కదా, ఇట్లా మనం స్టెప్స్ పెట్టి కొంచెం మనం ఏజ్ వాళ్ళం అనుకున్నప్పుడు స్టెప్స్ పెట్టి ఇలా కట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఏమి ఎక్స్పోజింగ్ ఉండదండి శారీలో. ఇగోండి ఇది పళ్ళు, మన బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1200 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా చక్కటి యాష్ కలర్ అవుతుందండి, సిమెంట్ కలరు. బా చాలా బాగుందండి. ఇది కూడా కొంచెం పిచ్చివై ప్రింట్తోనే ఉందండి. కింద అంతా కూడా స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవన్నీ. సారీ, నాట్ స్క్రీన్, డిజిటల్ ప్రింట్స్ అండి అన్నీ. ఇదిగోండి చూసారా, ఇదంతా పిచ్చివై ప్రింట్. కింద మాత్రం 5 to 6 ఇంచెస్ వరకు జరీ బార్డర్ ఉంటుందండి శారీకి. పైకి వచ్చేటప్పటికి మనకు ఒక 2 ఇంచెస్, 1.5 ఇంచు జరీ బార్డర్ ఉంటుందండి. ఇవి జారిపోతుంటాయండి. అందుకే నేను ప్రతి చీర మాత్రం ఓపెన్ చేయనండి. కొంచెం సాధ్యమైనంత వరకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందో చూడండి. పిచ్చివై ప్రింట్ అన్ని పికాక్స్ వచ్చినాయండి. ఈ ఎక్కువ లైట్ కలర్సే ఉంటాయండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చక్కటి యాష్ కలర్ అండి. అంతా కూడా లోటస్ డిజైన్ వచ్చిందండి. శారీ అంతా కూడా డోరియా ఉందండి. కోటా శారీస్ కదండి, సిల్క్ కోటా కదా. శారీ మొత్తం చాలా వెయిట్లెస్ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మనకి కట్టుకుంటే కూడా ఈ రకంగా ఉంటుంది. అంత ఆఫీస్ యూజ్, డైలీ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చండి. చక్కగా ఉంటాయండి. చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి మనకి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తాడనమాట. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి మనకి ఒకలాంటి గోల్డ్ కలర్, మస్టర్డ్ అంటే గోల్డ్ విత్ బ్రౌన్ అండ్ గోల్డ్ కలిస్తే ఎలా ఉందో అలా ఇచ్చారు. దాని మీద మొత్తం కూడా డిజిటల్ ప్రింటేనండి ఇదంతాను. పైన ఒక 2 ఇంచెస్ వరకు ఉంది బార్డర్. కిందకి వచ్చేటప్పటికేమో 5 to 6 ఇంచెస్ బార్డర్ అండి మొత్తం. ఎంత బాగుందోనండి అసలు. ఎవరు తీసుకుంటారు కానీ ఎక్సలెంట్ అండి శారీ మాత్రం. ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి. నాకు కూడా కొంచెం భయం వేస్తుంది, వేరే అని కాదు. మళ్ళీ జారిపోతే నలుగుతాయేమో అని భయం. సిల్క్ కోటాస్ కదండి. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇలా ఉంటుందండి. ఇది ప్లెయిన్ వచ్చిందేమో మనకి కట్ చెంగులో వస్తుంది. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఇగోండి ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇట్లా చక్కటి ప్రింట్ అండి. ఎవరు తీసుకుంటారు కానీ తీసుకోండి. ఎక్సలెంట్ అండి. శారీస్ మాత్రం కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సిల్క్ కోటాన్ అండి. సెమీస్ ఇవన్నీ సిల్క్ కోటాన్ అండి. కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి ఇవి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగేనండి ఇది కూడా
1250 1255 అండి. ఐఎమ్ సో సారీ, 1255 ఉంది శారీ మీద. నేను 1250 అని చెప్తున్నాను. సరే 5 రూపీస్ కోసం మళ్ళీ బేరాలు అడగండి. ఒకవేళ నేను 1250 అంటే 1250కే ఇచ్చేస్తానండి. 5 రూపాయలు అటు ఇటు ఏముంది అంతే. మళ్ళీ కొంతమంది పట్టుకుంటారు, మీరు 1255 అంటున్నారు 1250 చెప్పారు కదా అని, అందుకోసం అన్నమాట. చక్కటి గ్రీన్ అండి, ఇది కూడా పిస్తా గ్రీన్, చాలా కలర్ కాంబినేషన్స్లో ఉందండి. బా బ్యూటిఫుల్ అండి, శారీ మాత్రం మామూలుగా లేదండి అసలు. పెద్ద బోర్డర్స్తో వచ్చినాయండి, కాంజీవరం సిల్క్ కోటా శారీస్. ఇంకా వీటిలో బ్లౌజులు ఉన్నాయి, సారీ అదే పేపర్స్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఓకేనా, ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ మీద రకరకాల గ్రీన్స్ విత్ డార్క్ బర్గండీ కలర్స్ కూడా ఉన్నాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మనకి ఇది బ్లౌజ్ పీస్ అండి, శారీలో బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా అందమైన కలర్స్ అండి, చాలా బ్యూటిఫుల్ కలర్స్, అన్ని ప్యాస్టల్ కలర్స్ అండి. అసలు ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరండి, అంత అందంగా ఉన్నాయి చీరలు ఇవి. ఇగో ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్రౌన్ అండి, మస్టర్డ్ ఎల్లో బ్రౌన్, లైట్ మస్టర్డ్ ఎల్లో బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందండి. 1255 అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి. లోపలికి మడిచేస్తున్నాడు, బ్లౌజ్ ఏమో ముందుకి ఇస్తున్నాడు, పళ్ళునేమో లోపలికి ఇస్తున్నాడు, అక్కడతో మనకి ప్రాబ్లం అవుతుంది. ఇది మన బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ ఇంత పెద్దది ఇస్తాడు అనమాట మన కట్ చెంగులో. ఇగోండి ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అవుతుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఏనండి. ఎన్ని కలర్ కాంబినేషన్స్తో ఉందో చూడండి, మల్టీ కలర్స్తో బ్యూటిఫుల్ అండి శారీ అయితే. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ గ్రీన్లోనండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఉంది. అదేమో ఎక్కువ ఫ్లవర్స్ మల్టీ కలర్స్లో ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికేమో కొంచెం పెద్ద ఫ్లవర్సే కానీ కొంచెం దూరం దూరంగా ఇచ్చాడు అనమాట, మారుస్తుంటాడు కదండి అట్లా. దిస్ ఇస్ పళ్ళు పట్టండి, ఇది కూడా గ్రీన్లో ఒక షేడ్ అండి. ఇదిగోండి, ఓకేనా, ఎంత బాగుందో చూడండి పళ్ళు. ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి, చక్కటి గ్రీన్ అండి. ఎవరు తీసుకుంటారో కానీ. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు, చాలా చక్కటి డిజైన్తో ఇచ్చాడండి. 1255, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి ఏమవుతుందంటే మనకి ఇదండి, ఒక బ్రౌను మరూన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ల కాంబినేషన్లో ఉందండి. మొత్తం కూడా ఓవరాల్ డిజైన్ అండి. శారీ వచ్చి మనకి దీంట్లో పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి, ఎంత బాగుందోనండి, కడితే పళ్ళే ఉంటుందండి చీర. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం ఇట్లా ఈ డిజైన్తో ఇచ్చాడు అనమాట, చిన్న మనకి మామిడి పిందెల డిజైన్లో ఇచ్చాడు బ్లౌజ్. ఓకేనా, కిందకి వచ్చేటప్పటికి 6 ఇంచెస్ వరకు ఉందండి బోర్డరు. ఓకేనా, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అసలు కట్టి చూడండి, డార్క్లో ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే. ఎంత బాగుంటుందంటే కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా అందంగా ఉంటుందండి శారీ. డార్క్ 1255, ఫ్రీ షిప్పింగ్. అట్లాగే గ్రీన్ అండి, ఇది గ్రీన్లో మళ్ళీ డిజైన్ మారింది. ఇదంతా కూడా మనకి డైమండ్ డిజైన్లో వచ్చిందండి. కింద వచ్చేటప్పటికేమో ఎంత పెద్ద బార్డర్ చూడండి, అసలు ఎంత బాగుందో. బార్డర్లో కూడా క్రీపర్ డిజైన్ ఉంది, మధ్యలో మనకి ఇది వచ్చింది. కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి ఇవన్నీ, సిల్క్ కోటానండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ అండి. బ్లౌజ్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి, గ్రీన్తో డైమండ్స్ ఇచ్చాడు అనమాట. మళ్ళీ చక్కగా బార్డర్, పెద్ద బార్డర్ వచ్చిందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. డార్క్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్లో ఉందన్నమాట. ఇక చూడండి
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1255 ఫ్రీ షిప్పింగ్. మళ్ళీ ఇది వచ్చేటప్పటికి మనకి ఇదొక రకమైన గ్రీన్ అండి. గ్రీన్కి మొత్తం చక్కగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు. కింద పిచ్వర్డ్ డిజైన్ అంటే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్తో ఇచ్చాడండి. మనకి బోర్డర్లో జరీ హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్తో ఇచ్చాడు అన్నమాట. బాబా ఇగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదంతా కూడా పళ్ళు అండి. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్ అండి. ప్లెయిన్ విత్ సెల్ఫ్ డిజైన్తో ఉందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎక్కడ ఊడిపోయింది ఏమన్నా చచ్చేంత భయం నాకు. ఇగో ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి. శారీ మొత్తం కూడా ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట. చూడండి, మల్టీ కలర్స్తో డిజైన్ వచ్చింది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది ఒక రకమైన డార్క్ గ్రీన్ అండి. మన ఆలివ్ గ్రీన్లోనే ఒక ఇది షేడ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇంగ్లీష్ కలర్స్తో మిక్స్ అయ్యి ఉన్నాయి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి మన ఇదండి, ఏమంటామంటే లైట్ బర్గండీ కలర్ అండి. అంటే మన బీట్రూట్ కలర్ని లైట్ చేసేస్తే, లైట్గా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం ఆనియన్ మిక్సింగ్ కూడా ఉంది ఇంట్లో. బీట్రూట్ విత్ ఆనియన్ మిక్సింగ్లో ఉందండి సారీ. కలరు ఇంగ్లీష్ కలర్ అండి. ఎనీహౌ నేనైతే ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను. ఇగోండి, అమ్మయ్య ఓపెన్ అయిపోయింది ఇది. ఇగోండి, ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఈ ఓపెన్ అయింది బ్లౌజ్ అండి మనకి. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ అండి. వా, చాలా బాగుంటుందండి. బ్యూటిఫుల్ కలర్ అయితే అన్నిసార్లు దొరకదు మనకి ఈ కలర్ అయితే. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుంది. శారీ మొత్తం డిజైన్ ఉందండి. అంతా కూడా ఫ్లోరల్ డిజైన్. 1255 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ పిచ్వై ప్రింట్లో వచ్చింది మనకి. ఇది ఒక రకమైన సీ గ్రీన్ అవుతుందండి. గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి. ఇది ఎంత బాగుందోనండి, అసలు చక్కటి గ్రీన్ అండి. తీసుకునే వాళ్ళు ఎవరో కానీ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరండి. ఇక చూసారు ఎంత బాగుందో, పిచ్వై ప్రింట్ అండి. డార్క్ ఏంటంటే నేవీ బ్లూ మీద వైట్తో కౌస్ ఇచ్చాడు అనమాట. ఇగో చూడండి, పైన కింద కూడా బోర్డర్ ఉంది. కిందేమో 5 to 6 ఇంచెస్, పైనేమో ఒక 1 ఇంచ్ వరకు ఉందండి బోర్డర్. 1.5 ఇంచ్. శారీ మొత్తం కూడా లోటస్ వచ్చినాయండి. కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి ఇవి. ఇగోండి, ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, లోపలికి మర్చి ఉందండి బ్లౌజ్. సేమ్ ఇదే కలర్లో ఉంటుంది బ్లౌజ్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1255 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. మీకు కలర్స్ ఏమైనా డౌట్ ఉంటే 1కి 2 సార్లు నన్ను అడగచ్చండి మీరు. ఇప్పుడు ఇప్పుడు మీకు నేను చూపించేదానికిను మీ దగ్గరికి చేరేటప్పటికి ఎప్పటికీనండి మనం రియల్గా చూసేదానికిను మనం వీడియోస్ రిలీజ్ అయినప్పుడు చూసేదానికి కూడా ఫోన్స్లో చూసేదానికి 10% వరకు వేరియేషన్ ఉంటుందండి. కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, అదొకటి గమనించుకోవాలి. అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండి. ఎవరికైనా ఏదైనా డ్యామేజ్ ఉంటుందన్న అనుమానం ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే తప్పకుండా నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. పెడితేనే యాక్సెప్ట్ చేస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. తర్వాత ఏమో మంచి లైక్స్ ఇచ్చేసేయండి. నాకు మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే రోజు రోజుకి నేను ముందుకు వస్తున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.